ఫ్రెండ్స్, ఇవాళ మనం హోలీ అంటే మామూలుగా దైవత్వం, అన్హోలీ అంటే అదైవత్వం, రాక్షసత్వం అనుకుంటా. ఇందులో దెయ్యం ఉంటది, పిచ్చి పీక్స్ వెళ్ళిపోయి పెంట చేసేస్తది. మూవీ స్టార్ట్ అవగానే బాగా బ్యాక్వర్డ్స్ అనగనగా ఒక కాలం ఆ టైంలో ఒక విలేజ్ చూపిస్తారు. ఆ విలేజ్ లోనే ఇక్కడ చాలా మంది జనాలు వీళ్ళంతా నైట్ టైం కనిపిస్తున్నారు కదా. ఈ టైంలో కూడా పబ్బులు ఉన్నాయంటే అది కాదు, ఇక్కడ ఉన్న వీళ్ళందరూ చాలా పవిత్రమైన జనాలంట. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఒక ఆవిడ్ని చెట్టు గట్టేసి ఉంటది. ఈవిడ గట్టి కలుస్తూ గోల్ చేస్తూ ఉంటది. అంటే ఈవిడ ఎవరో మంత్రగట్టె టైపు, అందుకే చంపేస్తాను, మా లాంటి గొప్ప వాళ్ళ మధ్య నువ్వు ఉండకూడదని చెప్పి కాల్ చేస్తా ఉంటారు. దానికంటే ముందు ఆవిడని కట్టేసి ఆవిడ మోహన్కి ఏదో ఇనప మాస్క్ పెట్టి నిప్పెట్టేస్తా ఉంటారు. ఆవిడ చనిపోతా ఉంటది. దాని తర్వాత ఈ పవిత్రమైన అంకులో ఈడ నుంచొని ఈ బొమ్మ మీద తెస్తాడు. ఆ బొమ్మను వాడు మొహం మీద పెట్టుకుని ఎదురుగా నుంచుంటాడు. వీడికేం వచ్చిందా అంటే ఆవిడ ఆత్మని బొమ్మలో బంధించడానికి ఇడు మంత్రాలు అవి చదివి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఏంది, ఇట్లాంటి పనులన్నీ ఆ మంత్రగత చేస్తే మాత్రం చెట్టుకు కట్టేసి కాల్ చేస్తాడు. మరి ఈ ముసలోడు ఈడ మాత్రం చేస్తుంది ఏంది, ఇది లతుకు పని కదా. అయినా ఇడి కట్టొచ్చి అసలు అవన్నీ అదేందో పాత సినిమాలు అన్నిట్లో ఒక్క పనులు మంత్రగాళ్ళలాగా ఎప్పుడు అమ్మాయిలే ఉంటారు, అమ్మాయిలే చెట్టుకు కట్టేసి కాల్ చేస్తా ఉంటారు. అబ్బాయిని ఇలా చేస్తున్నట్టు ఏ సినిమాలో చూడాల. తల్లిండి అబ్బాయి చేస్తే ఏమంటారు, ఈ గాలో ఇట్లాంటివి కాకుండా ఇంకే పనులు చేస్తారని చెప్పి వదిలేస్తాను. అయితే అక్కడితో అప్పుడు ఆ మ్యాటర్ అయిపోద్ది. కట్ చేస్తే ప్రజెంట్ టైంకి వచ్చేస్తాం. మొన్న ఈ మధ్య టైం. సో ఈ మొన్న ఈ మధ్య కహానీలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతని నేమ్ పెన్ను. ఈ పెన్ను ఒక న్యూస్ రిపోర్టర్. ఇతను బోస్టన్ లో ఉంటాడు, అదొక ప్లేస్. అయితే మామూలు న్యూస్ రిపోర్టర్ కాదు, వరల్డ్ ఫేమస్ అంట. ఇతను ఇచ్చే న్యూస్ చూడడానికి జనాలు రక్తాలు కాచుకొని చించుకొని మరీ చూస్తుంటారు. అయితే ఒక రోజు ఏం చేశాడు, ఈ జనాల చేత ఇంకొంచెం ఎక్కువగా చించిద్దామని సంబంధమే లేని ఒక బొక్క కహానీని తెచ్చి 4-5 దెయ్యాల సినిమాలు నైట్ టైం చూసి అవన్నీ కలిపి కొట్టేసి ఇదిగో ఇది రియల్ స్టోరీ, మా ఇంటి పక్కనే జరిగిందని చెప్పి పబ్లిష్ చేసాడు. ఇంకా చూసిన జనాలు, మేము ఎంత చించుకుంటే మాత్రం నువ్వు మరీ బట్టలే లేకుండా చింపేద్దామంటే అట్ట, ఇంత సొల్లు స్టోరీ మేము ఎందుకు వింటాము అని చెప్పి. అంటే అంతా ఫేక్ న్యూస్ అని తెలిసిపోయింది. మిగతా న్యూస్ వాళ్ళు కూడా ఇదే వేసారు, ఫేక్ అమ్ముతారు వీళ్ళని. ఒక్క దెబ్బతో ఇన్ని రోజులు కష్టపడి సంపాదించినంత ఊడ్చి పెట్టుకుపోయింది. కట్ చేస్తే మనోడు ఉద్యోగం పీకేశారు. అప్పటి నుంచి మనోడు ఎవరన్నా చెప్పినా చాలు, అది వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నా ఇది చెప్తున్నాడు కాబట్టి అది నిజం కాదు, ఇదంతా మన భ్రమ అని చెప్పి వినడమే మానేసేది. దాంతో మనోడు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ నుంచి బయటకు వదిలేసేది కదా. ఇంకా లోకల్ న్యూస్ ఛానల్లో చిన్న రిపోర్టర్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. దానికి అసలు డబ్బులు వేయట్లే అంటే సరిగ్గా, నేను ఉద్యోగంలో పెట్టుకోవడం గొప్ప అంటే డబ్బులు ఎడతావేంటా అని అంటున్నారు. అయితే వన్ డే మన పెన్ను తాత ఓ కంపెనీకి పనిచేస్తున్నాడు కదా, ఆ లోకల్ న్యూస్ ఓనర్ ఫోన్ చేసి ఒక విలేజ్ నేమ్ చెప్పి అక్కడ ఏదో వింత గుర్తు లాంటిది జనాలు చూసారంట. ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆడికెళ్ళి అసలు న్యూస్ ఏంటో కనుక్కో అని చెప్పి పంపించుంటది. ఆడు చెప్పిన విలేజ్ కి వెళ్ళాడు, అతన్ని కలిశాడు. అతను కలిస్తే ఏం చెప్పాడంటే, నా ఆవు మీద, అది గేదె ఏదో అట్లేండి, దాని మీద వింత గుర్తుని నేను చూశాను, నాకు భయం వేస్తుంది, ఇది శుద్ధ శక్తుల ప్రభావంలా ఉంది, చెకింగ్ చేయండి అయ్యా అంటే వెళ్ళి చేస్తాడు. చూశాక నిజమే శుద్ధ శక్తులు అయి ఉంటాయి, మీ ఇంట్లోనే ఉండుంటది, ఎవడో కాదు, మీకు పిల్లలు ఉన్నారా, ఇల్లు వాళ్ళని కనుక్కో, ఇది ఏదో పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ సింబల్, ఏంటి ఇప్పుడు ఇదేనా నా న్యూస్ అని చెప్పి అతనితో చెప్పి అలా బాసుకు కూడా చెప్తాడు. అది బాస్ ఏమో ఇదేం పెద్ద న్యూస్ కాదు, దీనికి నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి అంటాడు. ఇంకేం చేస్తాడు, ఇందుకే మరి లేనిపోయిన సినిమాలన్నీ చూసేసి బొక్క న్యూస్లు అన్ని వేయాల్సి వస్తుంది. ఉన్న న్యూస్లు చెప్తే ఎవడంటాడు, అదే పోస్టర్ మీద నాగ చైతన్య సమంతాన్ని వేయండి, పనులన్నీ మానుకొని వచ్చి చూస్తుంది. అయితే ఆ పక్కనే ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చిలో ఉండే ఆయన ఇక్కడికి వచ్చి వెంటనే గేదెని తీసుకెళ్లిపోవని వస్తుంటాడు. మన పెన్ను తాత కూడా ఏంది గోల్ నాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సడన్ గా ఏదో అనిపిస్తా ఉంటది. ముందైతే పొద్దున్న తిన్న ఆ బన్ను మొక్కలు అరిగినట్లేవని చెప్పి అనుకున్నాడు. కానీ ఎదురుగా చూస్తే ఒక చెట్టు. వీడికి ఎందుకో ఆ చెట్టు నన్ను పిలుస్తుంది అని అనిపించింది. దగ్గరికి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉన్నాడు. అంటే లాస్ట్ టైం కూడా ఇలా ఏదో పిలుస్తుందని వెళ్ళిపోయి ఆడికి వెళ్ళి చూస్తే ఆడ జరిగిన గోలకి వీడికి బ్యాండ్ పడింది కదా, అందుకే ఈసారి బాగా చూస్తున్నాడు. అదే చెట్టు కింద త్వరలో బొమ్మ కనిపిస్తుంది. చాలా భయంకరంగా వింతగా ఉంటది, చైన్లతో కట్టేసి ఉంటది. దాని మీద ఏదో ఒక డేట్ కూడా వేసి ఉంటుంది. ఆ భయంకరమైన బొమ్మని వీడు చూడగానే దాన్ని కింద పడేసి తపాక్కని కొట్టేసి కొట్టేస్తాడు. ఆ తర్వాత గేట్ తో పాటు వచ్చిన ఆయన పక్కన కూర్చోబెట్టి ఫోటో తీసి సాయంత్రం అద్భుతమైన 4 ఇంకో కొత్త సినిమాలు చూసి మళ్ళీ ఒక లతుకు కహాని రాస్తా దీని మీద అని ప్లాన్ వేసుకొని పోతా ఉంటాడు. అయితే ఈ బొమ్మ గుర్తుందిగా, గుర్తు లేకుండా ఎందుకు ఉంటారులేండి, పిల్లలు ఆడుకుంటున్నట్టు తెచ్చి మొహం మీద పెట్టుకున్నాడు సినిమా స్టార్టింగ్ లో. అదే బొమ్మ ఇప్పుడు నైట్ టైం బండి వేసుకొని పోతూ ఆ బొమ్మ మీద ఏం చెత్త కహాని రాయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా ఏదో ఎదురుగా కనిపించింది. ఇంకా భయపడిపోయి బండి దమక్కని తిప్పేసి వెళ్ళి చెట్టుకు గుద్దేస్తాడు. అబ్బా చదవకుంటే నేనే న్యూస్ లోకి వెళ్ళిపోయాడు అని అనుకుని బయటకు దిగుతాడు. అయినా రోడ్డు పక్కన ఆ టైంలో తెల్ల నైటీలు వేసుకుని ఆత్మలే కదా తిరిగేది, దానికి ఎందుకు ఇంత భయం సైడ్ నుంచి వెళ్ళిపోకుండా. అయినా సరే సైడ్ కు వచ్చాడు, అక్కడతో వదిలేయచ్చు కదా, లేదు ఆత్మ ఏదో బాగుందని చెప్పి వెనకాలే ఫాలో అవుతూ పోతాడు. వీడు అడవిలో పొగ మంచు చీకటి భయం అస్సలేమీ లేవు వీడికి, వీడు మనిషిలా లేడు, దయ్యాన్ని ఫాలో అవుతూ పోతుంటాడు. ఇప్పుడు ఆత్మ అలా పోయి చెట్టుందిగా, మనోడు బొమ్మ దొరికింది, ఆ చెట్టు ముందు కూర్చొని ఏవో మంత్రాలో గింతలో గట్టి గట్టి కదుస్తా చదువుతుంటది. అప్పుడు ఈ పొన్ను ముసలోని చూస్తాడు, నాకంటే దారుణంగా ఉన్నాడే, అలా దగ్గరికి వెళ్ళిపోయి సిగ్గు శరం లేకుండా మీద చెయ్యేస్తాడు. వాడు చెయ్యగానే ఓ అమ్మాయి కింద పడిపోద్ది. అప్పుడే నాకు ఎలిగిద్దిలేండి, అది ఆత్మ కాదు, నిజంగానే ఒక మామూలు అమ్మాయి నైట్ టైం తెల్ల నైట్ వేసుకుని రోడ్డు మీద దిగుతుందని. మనోడు ఇప్పుడు ఆ పాపను పట్టుకుని పక్కనే చర్చ్ ఉందన్నానుగా, ఆ లోపల తీసుకొని వెళ్తాడు. అక్కడ ఇతను వస్తాడు, ఒక అమ్మాయి ఆడు పడిపోయిందని చెప్తాడు. దానికి అతనేమో ఎవరో అమ్మాయి ఏందా, మా అమ్మాయి నీకేడ దొరికింది, ఆపలెట్టు అని చెప్తాడు. అప్పుడే ఈ అమ్మాయి నేము ఆలిస్ అని చెప్తాడు. ఇంకా సేపటికి ఒక డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది. అంటే మనోడు మైండ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి, ఏం అర్థం కావట్లా. ఎందుకంటే ఈ అమ్మాయికి మాటలు రావు, పుట్టుకతోనే దానికి మాట
మాటలు రావు. కానీ ఇందాక చూస్తేనే ఆ అమ్మాయి గేదె గొంతు వేసుకుని గట్టి కలుస్తా ఉంది ఆ చెట్టు దగ్గర కూర్చొని. దీని తర్వాత మన పెన్ను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఊయిచ్చి డాక్టర్ తను మాట్లాడింది డాక్టర్, నేను విన్నాను డాక్టర్ అంటాడు. ఆ డాక్టర్ ఏమయ్యా తాగేసి వచ్చావా, అసలు నేను నిన్ను పోలీసులు పట్టించలేదు చూడు, దానికే నువ్వు హ్యాపీగా వెళ్ళిపో, ఓవరాక్షన్ చేయకని అంటది. మన పెన్నుగాడు కూడా దీని ఊళ్ళో అంతా తిక్కల వల్ల ఉన్నది, గుద్దిపడేసి ఉండాల్సింది, అనవసరంగా కాపాడి తెచ్చా అని చెప్పి మనకెందుకులే అని హోటల్కి వెళ్ళిపోతాడు. బండి తీసుకెళ్లి చెట్టుకు గుద్దేశాడుగా. నెక్స్ట్ రోజు పొద్దున్నే ఆ చర్చ్ పక్కనే ఒక గ్యారేజ్ ఉంటే ఆ బండిని బాగు చేయించుకుంటూ ఉంటాడు. ఫోన్ చేసి కంపెనీ ఓనర్ చెప్తాడు, నా దగ్గర ఒక కథ ఉంది, మాటలే అని ఒక అమ్మాయి చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉంది, ఈ స్టోరీ మీద నేను పని చేయాలని అనుకుంటున్నానంటే అతనేమో పనికి మాట్లాడు, నువ్వు అసలు ఏ స్టోరీ మీద పని చేయడానికి పనే లేదు, ఏదో ఒకటి పని చేస్తావు, నీకేమైనా డబ్బులు ఇస్తున్నా ఏంది, పర్మిషన్ ఎందుకు అని అంటాడు. ఇప్పుడు జనాలు వచ్చి చర్చిలో కూర్చో ఉంటారు. అదే చర్చి. ఈ ఫాదర్ ఇతను అలా వచ్చి ప్రార్థనలు అవి జరుగుతూ ఉంటాయి. అప్పుడే యాలిస్ పాప ఉంది కదా, ఈ యాలిస్ పాపకి ఏవేవో శబ్దములు వినిపిస్తూ ఉంటాయి. సడన్ గా లెగిసి నుంచొని యాలిస్ పాప నడుచుకొని పోతూ ఉంటది. తనకంటే నైట్ టైం ఆ నైట్ ఎఫెక్ట్లు తెల్లదయ్యాలు అదంతా ఫేస్ చేసింది వెళ్తుంది అనుకుంటే వెనకాలే జనాలు కూడా పాప ఏదో ట్రైన్ ఆట ఆడుతుంది అన్నట్టు వెనకాలే నడుచుకొని పోతూ ఉంటది. ఇప్పుడు యాలిస్ పాప డైరెక్ట్ అదే చెట్టు దగ్గర పోయింది. ఆడ చూస్తే చెట్టు దగ్గర ఇంకా చాలా మంది మొత్తం అందరూ వచ్చేసి ఉంటారు నుంచొని. ఈసారి మనోడికి పని ఏం లేకుండా పాప డైరెక్ట్ మాట్లాడేసిద్ది అందరి ముందే ఆ చెట్టు దగ్గర నుంచొని. అందరూ షాక్ అయిపోయారు. మనోడైతే మంచి కెమెరా పెట్టుకుని రికార్డు కూడా చేసేసుకుంటున్నాడు. ఇంకోసారి డాక్టర్ సోది అయితే ప్రూఫ్ చూపిద్దామని. ఇప్పుడు యాలిస్ పాప ఏం చెప్పిద్దంటే, ఆవిడ మనందరికి ఒక సందేశం చెప్పాలనుకుంటుంది అని అంటుంది. ఏడున్న జనాలందరూ అదేంటి అని అంటే, పాపేమో మనందరం కలిసి మళ్ళీ రేపు ఇక్కడికి రావాలి అని చెప్పింది అని అంటుంది. వీళ్ళేమో ఇప్పుడేమో కోరకలు కట్ చేస్తుంది, ఏంది అంత బిజీ ఏంది, అందరం ఏడే ఉన్నాం కదా, చెప్పేయచ్చు కదా, ఆట ఏంటాడు అని అంటే, పాపేమో తను ఒక దేవత, ఆ దేవత మనకి ఏదో చెప్పాలనుకుంటుంది. వాళ్ళకైతే జనాలు పెద్దగా నమ్మేవాళ్ళు కాదు, కానీ పాపకు చిన్నప్పటి నుంచి మాటలు రావన్న విషయం అందరికీ తెలుసు. పాపే చెప్పడం వల్ల అంతా నమ్మేస్తుంది. కొంతమంది అయితే మళ్ళీ రేపు వచ్చేది ఈ రోజంతా ఏడే పడుకుందాం, ఈ మధ్యలో టైం ఉంటే వచ్చేమను అని చెప్తూ అందరు వింటూ ఉంటే డాక్టర్ అంటే ఇంకా డౌట్ గా ఉంది. నువ్వు మాట్లాడేది ఏంది, నువ్వు మాట్లాడితే ఒప్పుకోమో పదా అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయి చెకింగ్ చేస్తుంది. డాక్టర్ కన్ఫర్మ్ చేసేసింది పాపకు మాటలు వచ్చేసాయని. ఆ రోజు నైట్ మన పెన్ అంకులు పాత ఓనర్ పెద్ద కంపెనీ ఉందిగా న్యూస్ ఛానల్ ది, ఉద్యోగం నుంచి ఓడబీకేసా కదా, ఆవిడకి ఫోన్ చేసి నా దగ్గర అద్భుతమైన ఫ్యాంటాస్టిక్ న్యూస్ ఉంది కావాలా అని అంటాడు. ఆవిడేమో బొక్క మొహం కూడా లాస్ట్ టైం కూడా ఇదే చెప్పి సచ్చావు, నీ దెబ్బకి కంపెనీలో సగం మంది ఉద్యోగాలు ఊడిపోయాయి, ఈసారి కంపెనీ మొత్తం ఓడబీకే ప్లాన్ చేసావా ఏంటి, ఫోన్ పెట్టాయని అంటది. ఇడు మాత్రం అస్సలు తగ్గడు. తన సంపద గౌరవం అన్ని ఈ న్యూస్ నుంచే వస్తాయని డిసైడ్ అయిపోయాడు. తర్వాత పడుకునిపోతే కళ్ళలోకి ఏవేవో భయంకరంగా వస్తుంటాయి. అంతా రెడ్డిగా అయిపోయి ఉంటది. పక్కన ఏమన్నా నదిలో నుంచి సడన్ గా ఇదేదో లేచి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇడు పెద్దగా పట్టించుకోడు. ఇట్లాంటి స్టోరీలు చేసేటప్పుడు దెయ్యం కళ్ళ కాకపోతే మంచి అందమైన అమ్మాయి పిలిచి మరి మనల్ని పబ్బుకి తీసుకెళ్లిద్దా. అబ్బో ఇదేదో నా కల్లా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే చుట్టుపక్కల విలేజ్ లోంచి చాలా మంది జనాలు వస్తుంటారు. ఈ టైంకి వచ్చేయండి అయ్యా అందరని చెప్పింది కదా. అయితే యాలిస్ పాప వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఇతనికి మాత్రం తను మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంకో కొత్త స్టంట్ వేయడం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఇనే పొజిషన్ లో ఉందా, మళ్ళీ ట్రైన్ ఆట ఆడుకుంటూ అలా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడే పుట్టుకతోనే కాలు లేని ఒక అబ్బాయి కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. అంటే లేచి నడవలేడు. ఈ అబ్బాయికి ఏమైనా బాగా అయిద్దామని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ ఆశగా వచ్చి ఉంటారు. యాలిస్ పాప చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు దగ్గర ఏదో మొహం కనిపించింది. మొహం కనిపించిన తర్వాత మళ్ళీ బాబు దగ్గరికి వచ్చి లేచి నుంచో అని అంటది. ఈ బాబు అలా లేచి దమదమ నడిచేస్తా ఉంటాడు. అంతే జనాలందరూ కలిసి ఐరన్ మ్యాన్ అని చెప్పి మోకాల మీద కూర్చొని పోతారు. అప్పుడే మనం చర్చిలోని ఒక విగ్రహం కళ్ళల్లో నుంచి రక్తం వస్తున్నట్టు చూస్తూ ఉంటాం. జనాలందరూ దేవుడు దేవుడు అని గోల చేస్తూ ఉంటారు. కానీ మనకు మాత్రమే తెలుసు దేవుడు ఏం లేదు, ఏదో దెయ్యం వచ్చి బొక్క కానీలు పడుతుందని. లేకపోతే మనం భూమి మీద చేస్తున్న సోది పనులకి ఇంకా దేవుడు వచ్చి వరాలు ఎత్తుంటాడు మనకి. ఇప్పుడు మనోడు అంతా రికార్డ్ చేసి న్యూస్ లో రిలీజ్ చేసుకుంటాడు, లోకల్ న్యూస్ లో. తర్వాత అది పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోద్ది. ఇప్పుడే మనకి ఇక్కడ బిషప్ అని ఎవరినో చూపిస్తారు. చర్చి ఫాదర్ అందులో పెద్ద పొజిషన్లు ఏవో ఉంటాయి, అందులో ఏదో టైప్ అనుకుంటా. ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఈ విధంగా దేవత భూమి మీదకి వచ్చింది అన్నట్టు. చాలా చోట్ల చూసాం మనం. ఇది కనీసం 10-15 సార్లు జరిగింది ఇలా. సేమ్ ఇలాంటి న్యూస్ నే మనం మళ్ళీ ఇప్పుడు ఒక విలేజ్ లో అవుతుంది అన్నట్టు చూస్తున్నాం. అయితే ముందు మనం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. నిజంగా దేవత భూమి మీదకి వచ్చిందా లేదా వాళ్ళందరూ సోది కహాని చేస్తున్నారా? ఒకవేళ ఇది నిజమైతేనే మనం నెక్స్ట్ స్టెప్ కి ప్రొసీడ్ అవ్వగలం. లేకపోతే ఫ్యూచర్ లో మనం చేసే పనులకు కష్టం అయిపోద్ది. ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోవాలని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి డియాగో అని ఇతను ఎవరో ఉన్నారు. ఇతను పిలిచి నువ్వే ఇంకొంచి మన సిబిఐ ఆఫీసర్ నువ్వు బాగా రీసెర్చ్ చేయి, అసలు ఆ భూమి మీదకి ఇప్పుడు ఆ విలేజ్ కి వచ్చింది దేవుడా కాదా, నువ్వే కనుక్కో అని చెప్పి బాధ్యతలన్నీ ఇతనికి అప్పగిచ్చేస్తాడు. ఇప్పుడు మనోడు స్పీచ్ మొదలు పెడతాడు. అదేంటంటే భూమి మీద ఒక అద్భుతం జరగాలంటే అది ఎప్పుడైనా సరే కన్ఫర్మ్ గా 3 విషయాల్ని ఫాలో అవుతూ ఉండాలి. అందులోనూ అసలుకే దేవుడు సంబంధించిన అద్భుతం అంటున్నారు కాబట్టి కన్ఫర్మ్ గా 3 టెస్టులు పాస్ అయిపోవాలి. మొదటిది ఏంటంటే మనుషుల యొక్క జబ్బుని అది క్యూర్ చేసేయాలి. అది కూడా మామూలు జబ్బులు కాదు, దాన్ని ఎవడు బాగే చేయలేడు, అలాంటి జబ్బుని బాగు చేయాలి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు క్యూర్ అయిపోయి తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ సగం సగంగా ఉండకూడదు, అది కంప్లీట్ గా పూర్తిగా అయిపోవాలి. సగం సగం మనుషులే చేస్తారు, దేవుడే పూర్తిగా చేయగలడు. మూడోది డాక్టర్ల దగ్గర సైంటిస్టుల దగ్గర దీనికి ఆన్సరే ఉండకూడదు, అప్పుడే అది అద్భుతం అవుతుంది. ఒకవేళ సైంటిస్టుల దగ్గర దీనికి ఆన్సర్ ఉంటే దానిలో అద్భుతం ఏముంది, వాళ్ళు చెలవేగిపోతారు, మనం డౌన్ అయిపోవాల్సి వస్తుంది. ఈ మూడిట్లో ఏదో ఒక్కటి కరెక్ట్ కాకపోయినా అది అద్భుతమే కాదు. ఇలా అద్భుతానికి ఒక అద్భుతమైన డెఫినేషన్ ఇస్తాడు. ఇప్పుడు
యాలిస్ దగ్గరికి మీడియా వాళ్ళు అందరూ పోలీసులు ఎలా పెడితే వాళ్ళు వస్తా ఉంటారు. మీడియా వాళ్ళు మీద పడిపోతూ ఉంటారు, నోట్లో మైకి పెట్టేస్తా ఉంటారు, అది చెప్పు ఇది చెప్పు అని. కానీ యాలిస్ పాప ఏం మాట్లాడదు. కానీ మన పెన్ అంకుల్ ఉన్నాడు కదా, ఇతను ఏం క్వశ్చన్ అడిగినా మాత్రం వెంటనే ఆన్సర్ చెప్పేసి నవ్వుకుంటూ. ఎంతైనా అర్ధరాత్రి దెయ్యంలా దిగుతుంటే రోడ్డు మీద కాపాడాడు కదా. మనిషి అన్నాడు ఎవడో దెయ్యంలా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే అంత సాహసం చేయడు, మనోడు చేశాడు. ఇటు అడుగుతాడు దేవత అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అంటే యాలిస్ పాప ఏం లేదే, నమ్మకం, కేవలం నమ్మకం అంతే. ఇప్పుడు ఆ డియాగో ఇన్వెస్టిగేషన్ వస్తాడు కదా, అతను బిషప్ వీళ్ళిద్దరు కలిసి మన పెన్ అంకుల్ని పిలుస్తారు. ఎందుకంటే యాలిస్ పాప వీడితోనే మాట్లాడిద్ది. ఇప్పుడు డియాగో చెప్తాడు, చూడు అబ్బాయి నాకు అద్భుతం మీద అసలు నమ్మకాలే లేవు, ఇలాంటివి నేను అసలు చూడకూడదు అని అంటాడు. మన పెన్ అంకులేమో ఇప్పుడే కదా ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చావు, అద్భుతమో దాని ప్రాముఖ్యత వాటి లక్షణాలు అని చెప్పి ఇప్పుడు సడన్ గా నమ్మకం లేదంటావేంటి అని అంటే ఇతనేమో నాకు దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంది, అద్భుతం మీద లేవు అంటాడు. దాంతో ఈ సూటు బూట్ వేసుకుని బయట తగులుకున్నావు నాకు అని తను బయట దోసేస్తాడు. అతను పంపించేశాక పెన్ అంకుల్తో చెప్తాడు నేను యాలిస్ పాపతో మాట్లాడాలి అని. దానికి మనోడేమో మాట్లాడొచ్చు కాకపోతే ఖర్చు అవుద్ది, అంటే డబ్బులు కాదు మధ్యలో నేను ఉంటాను, ఏదైనా సరే నేను ఇద్దరు తరపున పర్ఫెక్ట్ గా విని రాస్తాను. ఎందుకంటే నేను దేవుడు ఉన్నాడనే సైడ్ దేవుడు లేడనే సైడ్ రెండు సైడ్లోనూ లేను, సో నేనే పర్ఫెక్ట్ గా రాయగలను అంటే సరే కానీ అంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ్ ఉంది కదా, చర్చ్ ఫాదర్ ఉన్నారు కదా, అతనికి ఏమో ఇది నచ్చట్లేదు, అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందని. అతను అలా చెట్టు దగ్గరికి వెళ్ళి కింద చూస్తే అక్కడ పగిలిపోయిన భయంకరమైన బొమ్మ కనిపించింది. అప్పుడు అర్థమైంది అబ్బాయి నిజంగా దేవుడు పని కాదు, మనం చేసే లతుకుల పనులకి కలియుగాంతం అప్పుడు వచ్చి అందరం లేపడేస్తాడు, ఆ టైంలో తప్ప మళ్ళీ దేవుడు భూమి మీదకి వచ్చే ఛాన్స్ లేదు, ఇది ఖచ్చితంగా దుష్టశక్తి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ చెట్టు వెనకాల ఉన్న దయ్యం అమ్మా కనిపెట్టేశాడు వీడు. ఇప్పుడు ఈయన కానీ ఆపపోతే మన MLM స్కీము మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది అని చెప్పి ప్లాన్ వేసుకుంటది, ఎట్టైనా లేపేద్దామని. ఇన్ని రోజులు చెట్టు వెనకాలే దాక్కుంది ఇది. ఇప్పుడు ఫాదర్ కూతురు దగ్గరికి వెళ్తాడు, పెన్నుతో నువ్వు మా కూతురు ఇంటర్వ్యూ తీసుకోవడం నాకు ఇష్టం లేదా అంటాడు. ఏమైంది అంకుల్ ఏంటి ప్రాబ్లం అని మనోడు అడుగుతాడు. దానికి ఇతనేమో దేవుడు ఎప్పుడు భూమి మీదకి వచ్చినా ఖచ్చితంగా వెనకాలే దెయ్యం ఏదో మూల నుంచి వాడని ట్రై చేసిద్ది, దేవుడు మాత్రమే ఫేమస్ అవుతూ ఉంటే దెయ్యాలకు నచ్చవు, అందుకే ఏదో గెలిగిపోదామని చెప్పి వస్తా పోతా ఉంటాయి. భూమి మీద ఇప్పటికే దేవుడు వచ్చాడనే ఇన్సిడెంట్లు చాలా అయ్యాయి, కానీ అలా అయిన ప్రతిసారి ఆ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, నా కూతురికి ఏమైనా అయిద్దేమో భయం వేస్తుందని అంటాడు. అయితే ఇప్పుడు చర్చిలో ప్రార్థనలు అవుతూ ఉంటాయి, యాలిస్ పాప పాట పాడుతూ ఉంటుంది, ఆ బిషప్ పెన్ను వీళ్ళంతా బ్యాచ్ అంతా వచ్చి కూర్చో ఉంటుంది. ఈడు అంటూ ఉంటాడు నువ్వు ఇంకా అద్భుతాన్ని నమ్ముతూ ఉన్నావా అని. దానికి పెన్ను అంకులేమో నువ్వు ఆపా బాబు, నీకు అలా నమ్మితే నమ్ముతాను లేకపోతే లేదు, నీ బాధ ఏంది, నేను ఏమో న్యూస్ కోసం తిరుగుతా ఉంటే నువ్వు ఒకటి నాకు తగులుకున్నావు అని చెప్తుంటే అప్పుడే ఇతను ఉన్నాడు కదా ఈ ఫాదర్ కి సడన్ గా దగ్గు వచ్చేస్తూ ఉంటాడు. అంటే ముందు నుంచే తనకి లంగ్ క్యాన్సర్ ఉంది, దాంతో దగ్గు ఎక్కువ అయిపోయి దగ్గలేక కింద పడి చచ్చిపోతాడేమో అనుకున్నాం. అప్పుడే యాలిస్ పాప పరిగెత్తుకుంటూ వచ్చేసి గుండెల మీద చెయ్యేసి మీరు దేవుడిని నమ్ముతారు కదా అని అడుగుతుంది. దానికి ఇతనేమో నేను రోజు గోలో శుద్ధ పూజలు ఏమో చేస్తానా, చర్చికి వచ్చి ప్రార్థనలుగా చేస్తుంది, దేవుని కాక ఇంకేమో నమ్ముతాను, చాలు డాడీ ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు, నేను బాగు చేసేస్తా అని చెప్పి వెంటనే బాగు చేసేసిద్ది. అతను దగ్గు ఆగిపోద్ది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేస్తే లంగ్ క్యాన్సర్, ఇతనికి ఎప్పుడు ఉంది అసలు ఉన్నట్టే ఏం లేదే అన్నట్టు చెప్పిద్ది. ఇంకా పక్కన డియాగో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్నా కూడా అతను కూడా సర్లే సావండి ఇంకేం చేస్తాం అందరూ నమ్మేస్తున్నావు, నేను ఒక్కడ నమ్మకపోతే ఊళ్ళోంచి వెళ్ళేసినా వెళ్ళేస్తాడు, నేను నమ్మేస్తున్నా కన్ఫర్మ్ చేసేసా దేవుడు వచ్చేసాడు భూమి మీదకి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అనేస్తాడు. దీని తర్వాత బిషప్ అతను ఉన్నాడు కదా పెద్ద ఆయన, అతను వచ్చి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజలు అవి ఇవి చేసి ఇంకా లాస్ట్ గా అనౌన్స్మెంట్ చేసేస్తాడు, ఇంకా నుంచి ఇది ఒక పవిత్రమైన స్థలము ఎందుకంటే ఈ చుట్టుపక్కల దేవుడు తిరుగుతున్నాడు అని పబ్లిక్ గా డిక్లేర్ చేసేస్తాడు. ఇంకా చూసుకోండి అప్పటి నుంచి ఎక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా బస్సులు లారీలు ఆటోలు ట్రాక్టర్లు అన్ని మాట్లాడుకుని గుంపులు గుంపులుగా వచ్చేస్తా ఉంటాయి ఈ ప్లేస్ ని సందర్శించడానికి. యాలిస్ పాప సడన్ గా పాపులర్ అయిపోయింది, తను ఇప్పుడు ఒక హీరో అంటే హీరోయిన్. ఇంకో పక్క మన పెన్నుగాడు రిపోర్ట్ చూస్తే ఇంకా వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఇంకా ఎక్కడ చూసినా ఇంకా న్యూస్ ఛానల్ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి మనోడికి, ఆ కంపెనీలో పని చేయంటే మా దాంట్లో పని చేయి, పాత వాహనం ఉంది కదా ఆవిడ కూడా ఫోన్ చేసిద్ది, ఫోన్ చేసి ఏ ఫెన్ అవ్వాయో ఏం చేస్తున్నావు కంపెనీకి వచ్చేస్తున్నావు కదా ఎప్పుడు రేపాయలు ఉండా అని అడిగిద్ది. దానికి మనోడేమో నాకు మీరు ఇచ్చిన బొక్క అగ్గిపెట్టి లాంటి రూములు అవన్నీ వద్దు, నాకు పెద్ద గది కావాలి, నా సీట్ వెనకాల పెద్ద అద్దం ఉండాలి, ఇంకా నాకు పెద్ద పొజిషన్ ఎక్కువ జీతాలు, మీరు ఎంత కాల్ చేసినా యాలిస్ పాప నాతో తప్ప ఎవరితో మాట్లాడదు, మీరు ఏం చేద్దామన్నా న్యూస్ ఛానల్ నుంచి ఎవరైనా సరే నా దగ్గర రావాలి, సో ఇవన్నీ అరేంజ్ చేసేసి వెంటనే ఫోన్ చేయండి అప్పుడు వస్తా అని చెప్పి అంటాడు. అయితే ఇది హోలీ ప్లేస్ అంటే అంత పవిత్రమైన ప్లేస్ అయిపోయింది కదా, సో జనాలంతా హ్యాపీగా ఉన్నారు కానీ సగం మంది ఆనందంగా లేదంట. అంటే దేవుడు భూమి మీదకి వచ్చారని నమ్ముతున్నారు కానీ హ్యాపీగా లేదు. ఎందుకు ఈ భూమి మీదకి దేవుడు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు మంచి జరిగింది, దాంతో పాటు పెద్ద నష్టాలు కూడా జరిగాయంట. సో ఇప్పుడు ఏదో జరగబోతుంది భూమి మీద అని చెప్పి అంతా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటది. ఇప్పుడు యాలిస్ పాప వాళ్ళ డాడీ వాళ్ళు ఉన్నారు కదా అతన్ని చూస్తాం, ఇతను మాత్రం అస్సలు ఎక్కట్లా, వీళ్ళందరూ దేవుడని ఫిక్స్ అయిపోతున్నారు, ఇది ఖచ్చితంగా దెయ్యమై ఏదో కనిపెడదామని తిరుగుతూ ఏవి పెడితే వెతుకుతూ ఉంటాడు ఏదో ప్రూఫ్ దొరికిద్దేమో అని. అయితే అర్ధరాత్రి టైంలో అతనికి గోడ మధ్యలో ఏదో పుస్తకం కనిపించింది. ఏంటి అతను ఓపెన్ చేసి చూస్తే అది దెయ్యం డైరీ. ఆ దెయ్యము దాని చరిత్ర విషయాలు, అది ఎలా స్కూల్ కు పోయేది, ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ పోయేది, దాని ప్రతిభా పాఠవాలు నాంటేలు బుక్ అంతా రాసినట్టు పెట్టుందాడ. ఇప్పుడు మనోడు అదంతా చదువుతూ ఉంటాడు. ఇంకో పక్క చూస్తే మన పిన్నంకులు డాక్టర్ ని కలిసి పులిహోర కలపడం ట్రై చేస్తా ఉంటాడు. ఇప్పుడు అడిగిద్దు అసలు ఆ గబ్బు స్టోరీ నువ్వు అంతకుముందు ఎందుకు రాసావు, మంచి ఫేమస్ లో ఉన్నావు కదా, ఆ ఎదో కాని వాడడం అంత అవసరం అయిందా అని అంటే మనోడేమో నేను అసలు ఫేమస్ అయ్యిందే గబ్బు కహానీలన్నీ చూసి
చూసి. అలాంటిదే మళ్ళీ అయిపోతే జనాలు ఎందుకు చూస్తారు అంటే ఏదో ప్రూఫ్ దొరికింది, దానివల్ల అది ఏదో కానీ అని తెలిసిపోయింది. అంతకుముందు కూడా నేను రాసినవన్నీ ఇట్లాంటి గబ్బు కానీలే, అవి ఎవడన్నా పట్టుకున్నాడా, అప్పుడప్పుడు ఇట్లాంటి అవుతుంటాలే అని చెప్పి బొమ్మ గురించి చెప్తాడు. నేను చెట్టు కింద ఒకసారి ఓ బొమ్మను చూశాను, అట్లాంటి గబ్బు కానీ ఇంకోటి రాద్దామని దాన్ని తొక్కి పడేశాను, కానీ దాని మీద ఒక డేట్ ఉంది. ఆ డేట్ ఏంటంటే February 31 అని రాసింది, కానీ ఫిబ్రవరిలో 31 ఉండదు కదా, మరి అలా ఉందని అర్థం కావట్లే అంటాడు. దానికి డాక్టర్ ఏమో ఎప్పుడు బొక్క కహానీలే కాదు మంచి కహానీలు కూడా వినడం నేర్చుకో. పురాతన కాలంలో దెయ్యాల్ని బంధించడం, వాళ్ళని ఆపేయడం ఇలాంటివి చేసేటప్పుడు, బొమ్మల మీద వీటి మీద బంధించినప్పుడు అది ఏ రోజు చేశారు అసలు ఎప్పుడూ లేని ఒక డేట్ దాని మీద వేస్తారు. ఎందుకంటే ఆ డేట్ మళ్ళీ ఇంకోసారి వచ్చే ఛాన్సే లేదు February 31 అనేది. ఇలా ఎందుకంటే చాలా దెయ్యాలు ఎదురు చూస్తా ఉంటాయి, నన్ను ఈ రోజు చంపారు, సో వచ్చే దశమి నాటికి ఇదే రోజు, లేకపోతే వచ్చే దసరాకి, లేకపోతే రాబోయే దీపావళికి, దాని తర్వాత సేమ్ ఇదే రోజు నేను వచ్చి ఏదో పీకబోతున్నా అని చెప్పి లేనిపోని మంగమ్మ సేవదాలన్నీ చేస్తుంటాయి. అదే మనం ఈ విధంగా February 31, December 71 అని ఏదో డేట్లు వేసామనుకో, దెయ్యం ఈ డేట్ ఎప్పుడు వచ్చిద్దా అని గోలు గెలుకుంటూ లోపలే కూర్చో ఉంటాయి. మనం సేవ్ అయిపోవచ్చు. ఎప్పుడో స్కూల్కి వెళ్ళి ABCDలు నేర్చుకున్న దెయ్యాలుంటే అవి కనిపెడతాయి తప్ప మామూలుగా ఇవేం చేయలేమని చెప్పి మ్యాటర్ చెప్పిద్ది. దీని తర్వాత ముచ్చట్లు ఎంతసేపు పెడతామని నడుచుకొని పోతూ ఉంటారు. అప్పుడే పెన్నంకులకి కల్లోకి వచ్చి అదే కనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఆగా ఆలోచిస్తుంటే డాక్టర్ ఆంటీ మళ్ళీ వచ్చి 1861లో ఈ నదిని చర్చికి దానం చేశారు. దాని తర్వాత ఏమైందంటే అని చెప్తుంటే మనడేమో చాపుని చరిత్ర సోషల్ స్టడీస్ అంటూ చంపుతున్నావు, ఇట్లాంటి రియల్ స్టోరీలు అని నేను రాయను అని నదిలో చూస్తుంటే నదిలో దెయ్యాలు కనిపిస్తున్నాయి. ఏమైంది నాకు ఒకసారి పోయి ఆ ఫాదర్ని కలుద్దామని చెప్పి పాప వాళ్ళ డాడీ కోసం ఎత్తుక్కుంటూ పోతే అతనేమో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయి ఉంటాడు. అయితే రియల్ మ్యాటర్ ఏంటో మనకు తెలుసు. స్టార్టింగ్ నుంచి ఆ దెయ్యం సినిమాలో హీరోయిన్ వెనకాల పిచ్చి కుక్కలా తిరిగినట్టు ఆ దెయ్యం కూడా ఇతని వెనకాల తిరుగుతూనే ఉంది. అలా తిరిగి లేపేసింది. అంటే ఇతను బాగా తిరిగి ఆ దెయ్యం ఏంటి దాని మ్యాటర్ ఏంటని పుస్తకాలన్నీ తిరిగి చదివేసి తెలిసేసుకున్నాడు. ఇప్పుడు మనోడు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందామని ఆలిస్ పాపతో మాట్లాడుతుంటాడు. పాప బాధలో ఉంటది, వాళ్ళ నాన్న చనిపోయాడు కదా. అప్పుడే పెన్నంకులు అడుగుతుంది, ఒకవేళ ఇదంతా దెయ్యం పని అయి ఉండిద్దా అని. పాప ఏమో దెయ్యం అంటావేంది నువ్వు, దేవత తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ దెయ్యం ఆడి నుంచి వచ్చిద్ది, ఇదిగో చూడు మళ్ళీ దేవత మా చెవిలోకి వచ్చి ఏదో చెప్తుంది. ఏమంటుందో తెలుసా, ఎందుకని కానీ డౌట్లు అనేవి నమ్మకాన్ని చంపేస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవడానికి కూడా పనికి రాకుండా పోతాం. సినిమాల్లో చూడట్లేదా, నువ్వు డౌట్లు అనేవి వదిలేసి దేవత మీద నమ్మకం పెట్టుకో అని చెప్పని అంటుంది. మనోడు ఇంటికి వెళ్ళి రికార్డ్ చేసిన వీడియో చూస్తూ ఉంటే ఆ పక్కనే ఏదో దెయ్యం లాంటిది కనిపిస్తూ ఉంటది. ఇంకెప్పుడు అప్డేట్ అవుతాయో ఏందో ఈ దెయ్యాలు. అంటే మనుషుల కంటికి ఎలా కనిపించకూడదు అనేది మంత్రాలు ప్లాన్లు వేసుకొని వస్తాయి. ఫోన్ ఆన్ చేసి కెమెరాలు అలా రికార్డ్ చేస్తే చాలా దొరికిపోతాయి. అంత అప్డేట్ లో లేకుండా ఉన్నాయి, అదే తింగగా అయిపోతున్నాయి. ఇప్పుడు మ్యాటర్ అంతా డాక్టర్ చెప్పేసి ఇద్దరు కలిసి బేస్మెంట్ లోకి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళి తిరిగి చూస్తే ఆ దెయ్యం డైరీ ఉంది, అది కనిపించింది. ముందు ఆ మెంటల్ దానికి ఆ దెయ్యానికి అసలు డైరీ రాసే అలవాటు ఎందుకుంది, ఎవడు పడితే వాడు వచ్చాడు చదువుకుంటా ఉన్నాడు, రాస్తే రాసింది ముందు దాచి పెట్టాల్సింది ఆ డైరీని కదా. ఇక్కడికి వచ్చే జైనులందరినీ సంపడుకుంటా దిగితే ఎప్పటికి అవుతాయి పనులన్నీ, ఆ డైరీని దాచి పెడితే పని అయిపోద్ది. ఇప్పుడు డైరీలో మ్యాటర్ ఏంటుంటదంటే ఇవిడిని చంపేశారు కదా సినిమా స్టార్టింగ్ లో, నిజానికి ఆవిడ చేతబడులు చేసే ఆవిడేలేండి. ఈవిడ ఆ టైంలో ముందు జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జబ్బులన్నింటినీ తగ్గించేసేది. ఆ తర్వాత వాళ్ళ నమ్మకాన్ని పొంది తర్వాత వాళ్ళ ఆత్మను లాగేసి దెయ్యానికి సమర్పిత్తది. ఈ పనిలో ఈవిడి దెయ్యానికి ఏం అందం అవుతుందో నాకు తెలియదు. మనుషుల నమ్మకాన్ని పొంది తర్వాత ఆత్మను తీసుకొని వాళ్ళ బాస్కి సబ్మిట్ చేయడమే ఈ దెయ్యానికి ఇచ్చిన అసైన్మెంట్. ఇలా చేతబడులు చేస్తుందని చెప్పి ఆవిడని పట్టుకొని చంపేసి ఆత్మను బొమ్మలో వేసేది. ఏదో ఒక అమ్మగాడు వచ్చి దాన్ని పగలగొట్టేశాడు బొమ్మని, దెయ్యం బయటకు వచ్చింది. ఇప్పుడు మ్యాటర్ అంతా పోయి పెద్ద ఆయన ఉన్నాడు కదా బిషప్ అతనని చెప్తాడు. అతనేమో ఏపో అసలే నేను బిజీగా ఉన్నాను, ఇందాకే ఆలిస్ పాప ఓ పెద్ద సభ ఏం చేయమంది, అందులో అక్కడికి వచ్చిన జనాల యొక్క ఆత్మలు అన్నింటినీ పరిశుద్ధం చేస్తా అని చెప్పింది, అసలే టైం లేదు వెళ్ళిపో అంటాడు. వీడు లైబ్రరీకి వెళ్ళి కంప్యూటర్ లో చెక్ చేస్తూ ఉంటే డీటెయిల్ గా అన్ని రాసి ఉంటాయి. ఆడే సినిమా స్టార్టింగ్ లో జనాలు చంపేశారు ఒక ఆవిడకు ఒక కొడుకు ఉండాలి, ఆ కొడుకు ఇంకో కొడుకు ఉండాలి, ఆ ఇంకో కొడుకు ఇంకో కొడుకు ఉండాలి, ఆ ఇంకో కొడుకు యొక్క కూతురే మన ఆలిస్ పాప. సో ఆ దెయ్యం యొక్క ముని మనవాలే మన ఆలిస్ పాప. ఆలిస్ పాపని చంపేస్తే దెయ్యం కూడా చచ్చిపోయిద్దని ఇప్పుడే వీడికి తెలిసిద్దంట. మొత్తం కంప్యూటర్ లో గూగుల్లో చదివేసాడు డైరెక్ట్ గా. ఇంకా దెయ్యమేమో ఎందుకో ఎన్ని డీటెయిల్స్ కనుక్కుంటున్నాను వీడిని రేపేయాలని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే డియోగా వచ్చి దెయ్యాన్ని భయపెట్టేసి ఆడిని తోలేస్తాడు. ఇంకో పక్క ఇతనేమో లైఫ్ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసి పెట్టుకున్నాడు. అదే ఆలిస్ పాప వచ్చి ఇప్పుడు అందరిని పరిశుద్ధం చేసిద్దని వాళ్ళ ఆత్మల్ని. జనాలందరూ ఏడాడి నుంచో వచ్చి ఉంటారు. ఆలిస్ పాప ఇక్కడకు డైరెక్ట్ గా వచ్చి ఒకటే క్వశ్చన్, అందరూ మీ ఆత్మలు నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా, వాళ్ళేమో ఆత్మ ఏంది ఇంకేమైనా కావాలన్నా మొత్తం తీసేసుకో మేమంతా రెడీగా ఉన్నామని అంటారు. ఇంకో పక్క వీళ్ళని చూస్తే వీళ్ళందరూ కలిసి దెయ్యం ఆత్మని మళ్ళీ బొమ్మలో బంధించేద్దామని డిసైడ్ అయిపోయారు. డియాగో అదే పనిలో ఉన్నాడు. పాపం వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటే ఇంకా దెయ్యం ఇలా కాదని ఇలా భయపడుతూ ఉంటే మనకు అపజయం తథ్యమని రొమ్ము వీచి ధైర్యంగా వచ్చి ఏవేవో చేసేసి మనోడిని చంపేస్తుంది. అదే బిషప్. ఇతను కాలిపోయి చచ్చిపోతాడు. ఇంకా వీళ్ళకి ఏం చేయాలో తెలియక డైరెక్ట్ గా అదే మీటింగ్ వెళ్ళిపోతాడు. పరిశుద్ధ కార్యక్రమం ఇక్కడికి వచ్చి రిపోర్ట్ లాగా ఉన్నాడు కదా, వచ్చి చెప్తాడు తెంగవల్లాగా మళ్ళీ దొరికిపోయారు నాకు, ఇదంతా నా ప్లానే, మిమ్మల్ని ఇంకోసారి తెంగవల్ని చేద్దాం అనుకున్నాను అయిపోయావని చెప్పి అడుగుతుంటాడు. జనాలు కన్ఫ్యూజన్ లో ఉంటారు కానీ బొక్క ఇటు మాటలు ఇంకెందుకు వింటావు ఎవడన్నా, ఈ సోదిక అని ఇటు చెప్తూ ఉన్నప్పుడు డాక్టర్ సైన్ లాంగ్వేజ్ లో ఆలిస్ పాపతో చెప్తుంటది, దొంగమోహన్ దయం దేవత కాదు నీ బాడీలో ఉంది, దెయ్యం అది లేనిపోని ట్రిక్స్ అని చేసి నీ బాడీలోకి దూరిపోయింది, ప్రూఫ్లన్నీ రెడీగా ఉన్నాయి, అమ్మకంలా
లేకపోతే పోయి గూగుల్లో టైప్ చేసుకో, మాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందాడా, అయినా ఇదంతా ఎవడో టైప్ చేసి పెట్టాడు, ఈ మాత్రం తెలియలా మనకు అని డాక్టర్ ఈ మాటలని చెప్పగానే అవునా నిజమా ఓకే నమ్మేశాను, ఇంక నేను అదే చెప్తా అని చెప్పి అక్కడ ఉన్న జనాలందరితో దొరికిపోయారు, అందరు మెంటలో అయిపోయారు. జనాలు వాళ్ళ తిక్కలతనం అనే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, ప్రోగ్రామ్ అయిపోయింది, ఫుడ్ తినేసి వెళ్ళిపోండి అని చెప్పిద్ది. అంటే దెయ్యానికి వీళ్ళందరినీ దానం చేయకూడదని ఆలిస్ పాప ఇదంతా చేసింది త్యాగం. కానీ సడన్ గా చుట్టుపక్కలంతా మంటలు వచ్చేస్తాయి, జనాలు భయపడిపోయి బయటికి వెళ్ళిపోతారు. ఇంకా దెయ్యానికి అర్థం అయిపోయింది, ఇప్పుడు కూడా నేను రాకపోతే మొహానొత్తడు ఒక్కడు నన్ను పట్టుకోనని. వచ్చి ఇక్కడికి వచ్చేలాగానే ఆ ఫాదర్ లాగా ఉన్నాడుగా, ముందు అతను లేపేసిద్ది. ఆ తర్వాత మనం రిపోర్టర్ని కూడా చంపేద్దాం అనుకుంటే ఆలిస్ పాప అడ్డం పడిపోద్ది. దీనివల్ల ఆలిస్ పాప చచ్చిపోయిద్ది. అయితే ఆలిస్ పాప చచ్చిపోతే దెయ్యం కూడా చచ్చిపోయిద్ది అని గూగుల్ మాత ఆల్రెడీ చెప్పేసింది కదా, ముని మనవాళ్ళు అని చెప్పి. సో యాజ్ యూజువల్ గా కంప్యూటర్ గెలిచిపోయింది. ఇంకా అంటే అందులో చెప్పినట్టే జరిగింది, ఉత్తి పుణ్యాన్ని చచ్చిపోయింది ఆ దెయ్యం. ఆలిస్ చనిపోవడం వల్ల మనోడు బాగా భయపడిపోయి అంటే బాధపడిపోయి దేవుడా అంటే అది నీకు నాకు పెద్దగా సంబంధం లేదు, నాకు తెలుసు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, నువ్వు నాకు ఎప్పుడు కనిపించలేదు, అదేందో ఎప్పుడు నా కల్లోకి ఎదవ దెయ్యాలే వస్తుంటాయి, కానీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. చూడు పాప చాలా మంచిది, ఎవరో తింగర దెయ్యం వచ్చి నేను దేవుడు అనగానే నమ్మేసింది, అంత భక్తి ఉంది పాపకి. లతుకుగాళ్ళందరూ బతికి ఇంత మంచి పాప చచ్చిపోతే అసలు బాగోదు, సో పాపను బతికించే ఏమనుంటే మనం చూసుకుందాం అని చెప్పగానే వెంటనే దేవుడు ఒప్పేసుకుని పాపను బతికిచ్చేస్తాడు. నాకేం అర్థం కాలేడా. అయితే పాప మాటలు పోయాయి, అంతకు ముందు ఈ పాప ఎవరైనా బాగు చేసిందో వాళ్ళందరూ మళ్ళీ పాతగా ఎలా ఉన్నా వాళ్ళు అయిపోయారు. సో దయ్యం చచ్చిపోయిందంతా అక్కడతో సినిమా అయిపోయింది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దే, కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.